శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలు వృధా చేయనివ్వకూడదని చాలామంది భావిస్తారు. ఆ పరిస్థితి నంద్యాల నగరంలో పదుల సంఖ్యలో జనాలని అస్వస్థతకు గురిచేసింది. సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ అస్వస్థత అనే పరిస్థితి మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 80 మంది వాంతులు విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే నంద్యాల నగరంలో ఓ ఇంట శుభకార్యం జరిగింది. సోమవారం మధ్యాహ్నం తయారు చేసిన ఆహార పదార్థాలను రాత్రి 10 గంటల తర్వాత ఆటోలో తీసుకువెళ్ళి బుడగ జంగాల కాలనీలో ఇంటింటికి పంపిణీ చేశారు. ఇది మంచిదే, కానీ ఈ ఆహార పదార్థాలు తీసుకున్న చాలామంది రాత్రి 11 గంటల తర్వాత కడుపు నొప్పి వాంతులకు చేసుకుంటూ ఇబ్బందికి గురయ్యారు. అజీర్ణం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావించి ఇంట్లోనే ఉన్న కొన్ని మందులు ఇతర వస్తువులు తీసుకొని స్వాంతన పడవచ్చని భావించారు. కానీ సగం రాత్రి అయ్యేటప్పటికీ దాదాపు 20 నుంచి 30 మంది వాంతులు విరేచనాలతో పాటు తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొని రోగులను పరామర్శించారు. ఏం జరిగిందనేది వాకప్ చేశారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని ఆయన భావించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కూడా బుడగ జంగాల కాలనీకి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కాలనీలో పిల్లలు పెద్దలు అస్వస్థత గురై మంచాన పడితే వారందరికీ సెలైన్ ఎక్కించడం ద్వారా స్వాంతన కలిగించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఘటనపై ఓ మహిళ మాట్లాడుతూ ఏం చెప్పారో ఆ మాటల్లో వినండి. నాకు ఎట్టొచ్చిందంటే ఫుడ్ వల్ల తినడం వచ్చింది. అది చిత్రాన్నము పెళ్ళికాడ తెచ్చింటే తిన్నాను. ఆ ఫుడ్ వల్ల మాకు వేదులు జడాలు వాంతులు వస్తున్నాయి. కాలనీలో సోమవారం రాత్రి ఆహార పదార్థాలు పంపిణీ చేశారని, ఈ తీసుకున్న జనమందరూ అంటే పిల్ల పెద్ద అందరూ అస్వస్థతకు గురయ్యారనేది ఆమె చెప్తున్న మాట. అదే పరిస్థితిలో కాలనీలోని ఓ యువకుడు ఏమంటున్నారంటే, మా ఇంట్లో కూడా 4-5 మంది ఇబ్బందికి గురయ్యారు, వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెబుతూ తన కూతురు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుందన్నది ఆయన చెబుతున్నారు. నైట్ బాగుంది, ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు బేదులు జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు బేదులు మొత్తము ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా కాలే కూడా కాలే. 1, 2, 3, 4, 5 మంది అనుకున్నా విని ఇంకా రికవర్ కాలేదు. మా ఇంట్లో మొత్తం బాటలు ఎక్కుతున్నాయి పాప కూడా లోపల. నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ తన సిబ్బందితో పరిశీలించడం ద్వారా ఆసుపత్రిలో కూడా పరిస్థితిని సమీక్షించారు. ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పంపించి వారికి సపరే చర్యలు చేసే విధంగా సెలైన్లు ఎక్కించి మందులు కూడా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మా టీము డాక్టర్స్ అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు అలాగే వారి సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్ గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడం, తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న ఉన్న లభించినట్లయితే తీసుకుని శాంపుల్ పంపడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి మార్నింగ్ కూడా ఇమీడియట్ గా వాటర్ శాంపుల్స్ తీసి మళ్ళీ రీజన్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా కానీ ఇది జరగకూడని అంశం కాబట్టి మనం జరిగిన తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ఫర్దర్ గా కేసెస్ నమోదు కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సీరియస్ కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇమీడియట్ అలర్ట్ చేసి అందరినీ స్టాఫ్ మెడిసిన్స్ అలర్ట్ చేశాము. మందులు కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా అక్కడ 24/7 మనకు జీజీహెచ్ నంద్యాలలో అలర్ట్ చేశాము సూపరింటెండెంట్ గారిని. సో ఎక్కడ కూడా ఎటువంటి వైద్య సౌకర్యాలు కానీ వాటర్ కానీ ఏదో ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అలాగే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉంది అనుకుంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. నంద్యాల నగరంలో అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే స్పందించిన అధికారులందరూ బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికే కాకుండా కాలనీలో పారిశుద్ధ్య లోపం సరిదిద్ది మంచినీటిని సరఫరా చేయడానికి, అలాగే
నిరంతరం పర్యవేక్షణలో ఉంచే విధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు నంద్యాల నగరపాలక సంస్థ అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, నంద్యాల నుంచి.